కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగిచెర్ల గ్రామంలో జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. కలెక్టర్ల పైన అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాడి చేయడం, చాలా కర్రలతో బండలతో కార్లను ధ్వంసం చేయడం లాంటివి చూసాం. ఈ అన్నిటికీ కారణం సురేష్ అనే ఒక వ్యక్తి ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది. సురేష్ అన్నిటికీ కారణం. సురేష్ ఏకంగా పట్నం నరేందర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఆ రకంగా ఆయన గ్రామస్తులందరినీ కూడా రెచ్చగొట్టి గ్రామస్తులతో అధికారులపై దాడి చేయించాలనే ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ముఖ్యంగా సురేష్ ప్రస్తుతానికి పరారులో ఉన్నారు. కానీ పట్నం నరేందర్ రెడ్డి వీటన్నిటికీ పాత్రధారి సూత్రధారిని పోలీసులు తేల్చేసి ఏకంగా ఆయన అరెస్ట్ కూడా చేశారు, రిమాండ్కి తరలించారు కూడా. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఆయన ఉన్నారు. సో ప్రస్తుతానికైతే పట్నం నరేందర్ రెడ్డి తర్వాత నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో పట్నం నరేందర్ రెడ్డి ఈ ఫార్మాకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి తీసుకునే క్రమంలో కొంతమంది రైతులు అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఫార్మా కంపెనీలకు అనే విషయం పైన ఆయన అక్కడికి హాజరయ్యారు. ఈ భూములకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా ఆయన గతంలో మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం పాత వీడియో వైరల్గా మారింది. ఆయన ఏం మాట్లాడారు, ఎటువంటి ఉద్దేశంతో మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఏం సోయలేదని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకొని, ఈ ప్రజల ఓట్లు వేసుకొని, రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా, నీకు ఇంతనన్నా సోయలేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తెచ్చుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆఫీసర్లు వచ్చినా, అధికారులు వచ్చినా, ఎవరు లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి. మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు ట్రిబుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను గాని, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ఎవరు కూడా మీకు అందరికి కూడా మీకు అండగా ఉంటాం. నేను అండగా ఉంటా, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినా, ఎంతో చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరు ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండకు వచ్చినా. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారో రాని, పోలీసు వాళ్ళు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబుల్ చేసి చూపిస్తాం. కాబట్టి మీరు ఎవరి భయపడకండి. తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడి ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు. రైట్, మీరు ఎవరు భయపడకండి. ఎవరిని అధికారులు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినా తరిమి కొడదాం. అవసరమైతే వాళ్ళని ఊరు నుంచి తరిమేద్దాం. మన వెనుక కేటీఆర్, హరీష్లు ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. మరి ఈ మాటలన్నిటి కూడా దారి తీసింది అధికారులపైన దాడి అనే అంశాన్ని పెద్ద ఎత్తున పోలీసులు కూడా లేవనెత్తుతున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే సురేష్ అనే వ్యక్తి తన తోటి గ్రామస్తులందరినీ కూడా రెచ్చగొట్టి ఈ రకంగా అధికారులపైన దాడి చేయించాలని చాలా క్లియర్గా పోలీసులు చెప్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలని పొందుపరిచారు. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, గతం నుంచి కూడా ఈ ప్లాన్ ఇప్పటి నుంచి మొదలైనది కాదు, చాలా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పుకొచ్చారు. తమ వెనుక కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారు, ఎవరికి భయపడేది లేదు, తరిమించి కొడదామన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. సో దానికి అనుకున్నట్టుగానే ఈరోజు ఎగ్జిక్యూట్ చేశారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యంగా పోలీసులు నిర్ధారిస్తున్నారు ఈ అంశాన్ని. ఎలా చూడాలి, ఎప్పటి నుంచో జరిగింది ప్రణాళిక అనేది, దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వం ఫార్మా ఇండస్ట్రీని నెలకొల్పాలనుకుంది. దానికోసం రైతుల నుంచి భూసేకరణ చేయాలనేటువంటి ఆలోచన చేసింది. ఇదంతా ఇష్యూ మనకు తెలిసిందే. కాకపోతే అక్కడ రైతులతో మాట్లాడడానికి వెళ్ళినటువంటి అధికారుల బృందం పైన జరిగినటువంటి దాడి ఘటన, అత్యంత దారుణంగా జరిగినటువంటి దాడి ఘటన మనం చూసాం. గతంలో వాహనాలన్నీ ధ్వంసమయ్యాయి. అక్కడ వచ్చినటువంటి అధికారులని పరిగెత్తిస్తూ ఉరికిస్తూ కొట్టారు. కలెక్టర్ పైన చేసుకున్నారు, ఎంఆర్ఓను చేసుకున్నారు. డైరెక్ట్గా పోలీసు సిబ్బంది పైన, యూనిఫామ్లో ఉన్న సిబ్బంది పైన దాడి చేసినటువంటి ఘటన. అయితే దానికంటే ముందు పట్నం నరేందర్ రెడ్డి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులతో, కార్యకర్తలతో ఆయన మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు బయటికి రావడంతో కాస్త ఇరకాటంలోనే పట్నం నరేందర్ రెడ్డి పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ ఆయన జ్యుడిషియరీ రిమాండ్, 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ కింద లోపలికి వెళ్లారు. హత్యాయత్నం కేసు నమోదవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన పైన రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలను పొందుపరుస్తూ ఉన్నారు. సురేష్కు ఈయన మధ్య జరిగినటువంటి కాల్ కన్వర్సేషన్తో పాటు
రెచ్చగొట్టినటువంటి విధానం, ఆయన ఎవరోని కలిశారు, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, నిజంగా రైతులున్నారా, రైతులు అసలు భూమి లేని వారు ఎవరన్నా ఈ దాడిలో పాల్గొన్నారా అనేటువంటి విషయాలపైనే పోలీసులు దృష్టి పెట్టారు. ఇంకా మొత్తం 17 మంది పైన ఇంకా దృష్టి పెట్టారు. వారందరినీ పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన వీడియో, పాత వీడియో బయటికి రావడం పైన దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, కలెక్టర్ అయినా అధికారులైనా ఎవరు ప్రభుత్వం తరఫు నుంచి భూసేకరణకు వస్తాం వారిపైన దాడి చేద్దాం, వారి వెనకాల మీ అందరి వెనకాల పార్టీ ఉంటుంది, నేనుంటాను, కేటీఆర్ ఉంటారు, హరీష్ రావు ఉంటారు, కేసీఆర్ కూడా ఉంటారు అనేటువంటి చెప్పినటువంటి వీడియో వైరల్ అవుతా ఉంది. ఈ ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఇప్పటికే ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. త్వరలో ఏం జరగనుంది అనేటువంటి అంశం పైన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా ముఖ్య నాయకుల సమావేశం జరుగుతూ ఉంది. ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం పైన సో ప్రభుత్వం చాలా ఆగ్రహంగా ఉంది అధికారులపైన జరిగినటువంటి దాడిపైన. ఎందుకంటే డైరెక్ట్గా కలెక్టర్ పైన దాడి, అక్కడ ఉన్నటువంటి కీలక అధికారులపైన చేసినటువంటి దాడి విషయంలో చాలా సీరియస్ గా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తాం. మధు, ఇప్పటికే అటు సురేష్ కి పట్నం నరేందర్ రెడ్డికి మధ్య కొన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఇద్దరి మధ్య సంభాషణ జరిగినట్టుగా పోలీసులు ఏకంగా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. కేటీఆర్ పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కేటీఆర్ ఆదేశాల మేరకు ఫ్రమ్ ద డైరెక్షన్స్ ఆఫ్ పార్టీ ప్రామినెంట్ లీడర్ అన్నట్టు కూడా ఆయన చెప్పినట్టుగా, పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఉండడం ఒకే ఎత్తు అయితే, ఇవన్నీ ఒకే ఎత్తు అయితే మరోవైపుగా ఏకంగా పట్నం నరేందర్ రెడ్డి గతంలోనే రైతులు సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడే మాట్లాడారు. దాంట్లో చాలా క్లియర్గా మన వెనుక కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారు, తరిమి కొడదామనే అంశం ఈ వీడియో మరింతగా పోలీసులకి ఆధారంగా మారింది. దీన్ని ఏ రకంగా చూడాలి, లీగల్గా ఏ రకంగా పోలీసులు దీని వీడియోని ఉపయోగించుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదు చేస్తూ ఉన్నారు. A1గా ఉన్నటువంటి సురేష్ను పక్కకు తప్పించి A1గా పట్నం నరేందర్ రెడ్డి పేరు చేర్చినటువంటి ఘటన మనం చూసాం. మొదట్లో A1గా సురేష్ను పోలీసులు పేర్కొన్నారు. తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తయారు చేసే ముందు ఆయనను A1గా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వీడియోతో మరింత ఇరకాటంలో పట్నం నరేందర్ రెడ్డి వెళ్ళే అవకాశం ఉంది. వీడియో సాక్ష్యం ఆధారంగా అక్కడ ఉన్నటువంటి మాట్లాడినటువంటి వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఈ దర్యాప్తులో భాగంగా చాలా స్పష్టంగా అంటే డిజిటల్ వీడియో ఎవిడెన్స్ని ఇప్పుడు కోర్టులు ఆధారంగా భావిస్తూ ఉన్నాయి. దాంతోపాటు క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఆ వీడియోలో ఉన్నటువంటి వారిని కూడా విచారించే అవకాశం ఉంది. కాకపోతే ఈ వీడియోతో పక్కా ప్లాన్ ప్రకారమే పట్నం నరేందర్ రెడ్డి అధికారులపైన, కలెక్టర్ పైన, ఎంఆర్ఓలపైన, పోలీసులపైన దాడి చేయించారు అనేటువంటి ఘటనకి ఈ వీడియో బలం చేకూరుస్తూ ఉంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ ఒక వెర్షన్ తీసుకొని ఉంది, పార్టీ ఒక లైన్ తీసుకొని ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆయన మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు కేటీఆర్ పార్టీ ముఖ్య నాయకులతో. ఫర్దర్ ఎలా మూవ్ కావాలి అనేటువంటి అంశం పైన సో ఈ వీడియోతో పట్నం నరేందర్ రెడ్డి ఇబ్బందులు ఆయన ఎదుర్కోక తప్పేలా కనిపించట్లేదు అనేటువంటి చర్చ ప్రారంభమైంది. రైట్ మధు, సో మొత్తం మీద పట్నం నరేందర్ రెడ్డిది పాత వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి దీని వెనుక ఉన్నారని చాలా తేటతెల్లం చేశారు పోలీసులు. మరోవైపు ఇవన్నీ ఒకే అయితే ఈ వీడియో మరింతగా పోలీసులకు బలం చేకూర్చే అవకాశం కనబడుతోంది. పట్నం నరేందర్ రెడ్డి ఇందులో మాట్లాడుతూ చాలా క్లియర్గా మన వెనుక కేటీఆర్, హరీష్లు ఉన్నారు, సో ఈ విషయం పైన ఎవరం కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, అందరినీ తరిమి కొడదాం, ఎవరొడ్డు వచ్చినా కూడా వారు అంతూ తేలుద్దాం అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ఒకసారి మరోసారి విందాం పట్నం నరేందర్ రెడ్డి ఏం మాట్లాడారనేది. ఏం సోయలేదని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకొని, ఈ ప్రజల ఓట్లు వేసుకొని, రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా, నీకు ఇంతనన్నా సోయలేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తెచ్చుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆఫీసర్లు వచ్చినా, అధికారులు వచ్చినా, ఎవరు లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి, మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు ట్రిబుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను గాని, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ఎవరు కూడా మీకు అందరికి కూడా మీకు అండగా ఉంటాం. నేను అండగా ఉంటా, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినా, ఎంతో చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరిని ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండకు వచ్చినాం. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారో రాని, పోలీసు వాళ్ళు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో
అంతకన్నా డబుల్ చేసి చూపిస్తాం కాబట్టి మీరు ఎవరి భయపడకండి. తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడి ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు.